హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఏకంగా 47% మార్కెట్ పడిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కస్టమర్లు ఇక్కడ అసలు ఇల్లు కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. 47% మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది కస్టమర్లు ఇప్పుడు అసలు ఇక్కడ ఇల్లు కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలు అయితే ఉన్నారు. ఏంటి మేడం అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు తీసుకోవచ్చా ఇల్లు అంటే ఏం చెప్తారు? అంటే మన స్థానికమైన పరిస్థితులు, మేడం దేశీయంగా ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. మనమేమో అనుకుంటాము జనాల దగ్గర డబ్బులు లేవు అందుకే కొనట్లేదు అనుకుంటాం. జనాల దగ్గర డబ్బులు ఉండకపోవటానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి, అలాగే బిజినెస్ రీజన్స్ ఉంటాయి, అలాగే దేశంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే అంతర్జాతీయంగా అధికారంలో ఉన్న నాయకులు తీసుకునే నిర్ణయాలు అన్నీ కలగాపులంగా అయ్యి మనకి చివరికి ఈ రియల్ ఎస్టేట్ పెరిగిందనో తగ్గిపోయిందను అనే ఒక మాట వస్తుంది తప్పితే దీనికి ఇదమిద్దంగా ఈ ఒక్కటే కారణం అనేది ఉండదు. అయితే ఏ విషయంలోనైనా సరే ప్రతి 7-8 సంవత్సరాలకి వాతావరణంలో మార్పులు వచ్చినట్లే రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, మిల్లర్స్ దాంట్లో కావచ్చు, ఏ రంగంలో అయినా మార్పులు వస్తాయి అంటారు. సినిమాల్లో కావచ్చు, ఒక కుదుపు వస్తుంది. ఓకే, ఈ కుదుపు వచ్చిన సమయానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా కలిసినాయి అనుకోండి, అది ఇంకా ఎక్కువ కుదుపు అవుతుంది. ఇప్పుడు ఈరోజు మన హైదరాబాద్ గురించి, తెలంగాణ ప్రాంతం గురించి మనం చూసుకుంటే గనక స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అని చూస్తే మేడం గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా మార్కెట్ని పెంచింది. ఎగ్జాక్ట్లీ, ఇది కృత్రిమ పెంపు. కోకాపేట ఉదాహరణ కోకాపేట. ఈ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట ఆక్షన్ వేస్తారు. ఈ ఆక్షన్స్ కూడా చాలా పెద్ద జిమ్మిక్కులు. ఓకే, ఏం చేస్తారంటే పెద్ద కంపెనీలు ఒక 2-3 లేకపోతే కొంతమంది అనామకమైన వ్యక్తులు ఒక 4-5 సడన్గా వచ్చేసి వేలంపాటను పెంచుతారు. మేడం మనం ఏం చూస్తాము, మోకిలాలో గజం 1,00,000 రూపాయలు అయింది, 1,00,000 రూపాయలకి పాడారు. ఈ 1,00,000 రూపాయలకి పాడారు అన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని మనం ఎప్పుడు వెరిఫై చేయం. అవును, వార్తల్లో కూడా చెప్పరు, పాడిందే చెబుతారు. కానీ ఇది ఈ ఆక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది ఈ జాడ్యం. కాకపోతే అది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ పక్కనే రాజకీయ నాయకులకు ఆస్తులు ఉండటం, ఇక్కడ ఈ ఆక్షన్ అయ్యింది, ఈ రేట్ వచ్చింది అనగానే ఆ పక్క భూముల్ని రేట్లు పెంచుకోవటం, అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. కానీ అసలు నష్టపోయేది ఎవరు అంటే తెలుసో తెలియకో ఆ రాజకీయ నాయకుల ప్రాపర్టీలు కొన్నవాళ్ళు. ఇదే లేఅవుట్లో ఈ హై రేట్ పెట్టి ఆక్షన్లో కొనుక్కున్న లేఅవుట్లో మామూలుగా కొనుక్కున్న వ్యక్తిగతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఓకే, అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ గవర్నమెంట్ ఆక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు ఒక రకంగా. 98, 99, 2000, 2001 ఆ ప్రాంతంలో విపరీతంగా ఆక్షన్స్ జరిగినాయి. ఓకే, ఆయన హుడా లేఅవుట్స్ పేరుతోటి అశ్విని అని, భరణి అని, కృతిక అని ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోటల్లా వాటిని బాగా డెవలప్ చేసి రోడ్లు అన్నీ వేసేసి, రోడ్ల పక్కన చెట్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేసేసి అమ్ముతుంటే అప్పట్లో అమెరికాలో కానీ, దుబాయ్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు వేరే ఇంకే కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ, యూకేలో ఉన్నవాళ్ళు కానీ అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కునేవాళ్ళు కాదు ఎక్కువ. ఓకే, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ కొనేవాళ్ళు. ఈ ఎన్ఆర్ఐస్ కొనటంతో ఎన్ఆర్ఐస్కి ఏంటంటే లోకల్ మార్కెట్ మీద పెద్ద పట్టు ఉండదు. వాళ్ళు ఒక ఇంపల్సివ్ మూడ్లో కొనేస్తారు ఎన్ఆర్ఐస్, ఎందుకంటే వాళ్ళకి వైటే ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనం ఆప్షన్లో తీసుకునేటప్పుడు వైటే కట్టాలి ఖచ్చితంగా. లోకల్ పీపుల్ దగ్గర వైట్ ఉండేది కాదు అప్పట్లో. ఈ మధ్య అంతా వైట్ అని మాట్లాడుతున్నారు, కానీ ఇదివరకు వైట్ మార్కెట్కి బ్లాక్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉండేది. అయితే వాళ్ళు కొనేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల రేటుకి ఎలివేషన్ వచ్చేసేది. ఇలా ఒక జిమ్మిక్ నడుస్తూ ఉండేది. ఈ జిమ్మిక్కులు ఒకసారి అర్థం కాదు ఎవరికైనా, 2 సార్లు అర్థం కాదు, 3 సార్లు అర్థం కాదు. ఇప్పటికి ఈ హుడా ఆక్షన్స్ ఇవన్నీ మొదలయ్యి 25 సంవత్సరాలు అయింది లెక్క ప్రకారం. ఒక 10-12 ఏళ్లకే హుడా ఆక్షన్స్ బండారం బయటపడిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో తెలంగాణలో, అప్పటి నుంచినే ఆక్షన్స్కి కాస్త తగ్గింది, జోరు తగ్గింది. వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ మొదలెట్టాడు ఆక్షన్స్ చేయటం. ఆక్షన్స్లో ఆ పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెట్టడము, వాళ్ళు హై రేటుకి పాడటము, ఆ బండారం బద్దలవటము అన్నీ జరిగిపోయినాయి. అవి కూడా చాలా రోజులు జనాలు గమనించాల, అర్థం కాల. ఇంకా సంవత్సరం గడిచిన కొద్దీ ఇది కూడా బయటకు వచ్చేసేసి వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించేశారు. ధరల్ని అక్కడ 2 లక్షలు అనడం, ఇక్కడ 3 లక్షలు అనడం, ఇక్కడ 1,00,000 అనడం, తొండల గుడ్లు పెట్టే దగ్గర లేఅవుట్లు వేసేసి అంత రేటు ఇంత రేటు అనటం. ఈ ఒక లేఅవుట్ వచ్చిన దగ్గర పక్కన పొలం ఏదన్నా ఉందనుకోండి, ఆ పొలం వాళ్ళు కూడా అంతేగా లెక్కలు వేసుకోవటము. ఎవరైనా ఒక ఇంపల్సివ్ బయ్యర్స్ ఉంటారు ఎప్పుడు మార్కెట్లో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎవరెవరు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళకి వెనక ముందు పై అంక పక్క అంక చూడటం అలవాటు ఉండదు. డబ్బులు ఉన్నాయి, కొనేస్తారు. ఇలా కొనేసి కొన్నదానికంటే తక్కువ కమ్మిన వాళ్ళని నేను చాలా మందిని చూసా. ఎవరో దాకెందుకు నేను కూడా అమ్మే ఒకసారి అట్లా కొన్న రేటు కంటే తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. మనం ఏదో అనుకుంటాము, సడన్గా ఇలాంటి డిప్పు బుడగ పేలిపోద్దని ఎవరు అనుకోము. కరెక్ట్గా బుడగ పేలే ముందే మనం కొన్నాం అనుకోండి, పేలింది బుడగ, దాన్ని హోల్డ్ చేయలేము, చూసి తక్కువకు అమ్మలేము, అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇదంతా ఇవాళ ఈ పరిస్థితి రావటానికి స్థానికంగా ఈ 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలన ఒక కారణం. పైగా ఇంకోటి ఏం జరిగిందంటే 111 ఎత్తేస్తాను అన్నప్పుడు ఆ 111 ఎత్తేస్తాడుగా మనసు అనుకొని 111లో చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. వాళ్ళు ఇప్పుడు అమ్మలేరు, అసలు 111లోది ఎవరో కొనట్లేదు, చాలా తక్కువ అమ్ముతానన్నా కొనట్లేదు. ఆ డబ్బులన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయినాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డబ్బులు ఎలా ఉంటాయి అంటే ఇది ఒక నదీ ప్రవాహం లాగా ఉంటుంది. కొంటారు, అమ్ముతారు, మళ్ళీ ప్రవాహంలోకి డబ్బులు వస్తాయి, ఇంకో చోట వెళ్ళి కొంటారు, అమ్ముతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ పనే ఇది. ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి అంటే రోజు ముద్రేయరు కదా ఎవరో కూర్చొని. ఇప్పుడు నేను కొంటాను, మీకు అమ్ముతాను, మీ దగ్గర డబ్బులు నా దగ్గరకు వస్తాయి, నేను ఇంకొకళ్ళకి అమ్ముతాను, ఇంకొక ల్యాండ్ నేను కొంటాను, నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఇలా ABCDEFGH వీళ్ళ దగ్గర నుంచే రొటేట్ అవుతూ ఉంటాయి డబ్బులు. గవర్నమెంట్లు ముద్రేస్తే గానీ వ్యక్తులు ముద్రయ్యారు కదా. ఇప్పుడు ఆ చలామణి తగ్గిపోయింది, ఎందుకంటే అమ్మకాలు కొనుగోళ్లు తగ్గినాయి కాబట్టి. అసలు మరి ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఎలా తగ్గినాయి, ఎలా పెరిగినాయి అని అనుకోవటానికి ఎవరెవరో నైట్ ఫ్రాంక్ లాంటి వాళ్ళు చెప్పారనో లేకపోతే ఇంకోటో కాదండి. మనము రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వెళ్తుంది అంటే కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయని లెక్క. ఇప్పుడు నేను కొన్నాక రిజిస్ట్రేషన్ చేయించుకోక తప్పదుగా. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక నేను మళ్ళీ అమ్ముతా. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేగా. అంటే ఈ రిజిస్ట్రేషన్స్, నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పైన వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అనేది ట్రాన్స్పరెంట్. ఏ రోజు చూసినా తెలిసిపోద్ది. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు దగ్గరికి లెక్క సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది లెక్క. ఈరోజు
కొనుగోళ్ళు అమ్మకాలు జరిగినాయి, ఇన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, దీని తాలూకు ఇన్ని డబ్బులు చలానాల రూపంలో ప్రభుత్వానికి వచ్చినాయి అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టే మార్కెట్ ఎలా ఉంది, అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది చూసుకుంటుంటారు కొంతమంది, ఇది చూసుకుని కూడా కొంటూ ఉంటారు. అమ్మాలనుకునే వాళ్ళు అమ్మరు కొంతమంది. ఇప్పుడు ఇది 24 క్యారెట్లు బంగారం లాంటి బిజినెస్ కాదు, ఇది బులియన్ మార్కెట్ లాంటి బిజినెస్ కాదు ఇది. ఓకే, నా అవసరము మీ ఇష్టాన్ని బట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ నడుస్తుంది. మీ కొనాలని ఖచ్చితంగా ఉంటే మీ పర్సు పర్మిట్ చేస్తే మీరు నేను ఎంత రేటు పెట్టినా కొంటారు. కానీ నేను ఏమైనా సరే అమ్మేయాలి, నాకు చాలా డబ్బులు అవసరం ఉంది అంటే కూడా మీకు నచ్చకపోతే మీరు కొనరు. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక షర్ట్ కాదు, ఒక నగ కాదు. ఇవాళ ఒక ప్రాపర్టీ అంటే మినిమం ₹1,00,00,000 అయిపోయింది. ఒక అపార్ట్మెంట్ అయినా ₹1,00,00,000 అయిపోయింది, ఒక స్థలం అయినా మినిమం ₹1,00,00,000 అయిపోయింది. ₹1,00,00,000కి అసలు స్థలాలు దొరకట్లేదు ఎక్కడ. కనీసం 2 కోట్లు పెడితే గానీ ఒక స్థలం ఎక్కడి నుంచి కొంటారండి? 2 కోట్లు పెట్టి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ముందే అనుకున్నాం మనం ప్రింట్ వేయలేదు అని. మనం ఇంకెక్కడన్నా ఎప్పుడో పాతకాలం రోజుల్లో తక్కువ రేటు కొన్న భూమి ఇప్పుడు రేట్ ఎక్కువ వస్తే అది అమ్మితే ఇది కాల ప్రవాహంలో వచ్చే మార్పు, మీరు నేను తీసుకొచ్చిన మార్పు కాదు ఇది. ఇప్పుడు ఎప్పుడో మా తాత గజం ₹50 కొన్నారు అనుకుందాం. అసలు జూబ్లీ హిల్స్ లేఅవుట్ రేట్ ఎంతో మీకు తెలుసా? ఫస్ట్ పెట్టినప్పుడు ₹2 గజం. ఎవరన్నా ఊహిస్తారా? ఆ ₹2 గజానికి కొన్న ఒక తాత మనవడికి గిఫ్ట్గా ఒక ప్లాట్ ఇచ్చాడు అనుకోండి, అమ్మితే ఇప్పుడు 12-13 కోట్లు వస్తున్నాయి. ఈ 12-13 కోట్లు ఏం చేస్తాడు? అరే భూమి మీద ఇంత లాభం వచ్చింది మా తాత కొంటే, నేను మళ్ళీ మా మనవడికి దీన్ని 100 కోట్లు చెయ్యాలి అని ఈ మనవడు ఆలోచించాడు అనుకోండి. ఇప్పుడు తినేసి తాగేసి బెంచ్ కారు కొనేసేసి అవజేసే వాళ్ళ సంగతి, క్యాసినో వాళ్ళు అవజేసే వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లా. మళ్ళీ ఫ్యూచర్ని ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఈ మనవడు ఏం చేస్తాడు? కొంచెం ఊరి చివరికి వెళ్ళి 100 ఎకరాలు వస్తుంది ఆ డబ్బులకి, 100 ఎకరాలు కొంటాడు. ఈ 100 ఎకరాలు కొన్న తర్వాత 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పోయిన తర్వాత నిజంగానే అతను అనుకున్నట్లు అది 100 కోట్లు అవుద్ది. కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఏమనుకుంటారంటే, అసలు ప్రపంచం అంతా మా వల్లే ముందుకెళ్ళిపోతుంది, మా కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయి, మేమే నడిపించేస్తున్నామని మన భ్రమంలో పెడతారు. కానీ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, నేషనల్ పాలసీల వల్ల కావచ్చు, లోకల్గా ఉన్న డిమాండ్ బట్టి ఈ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఓకే మేడం, మీరు చెప్పినట్లుగా గత పాలకుల వల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక కుప్పకూలి ఉంటే, కుప్పకూలిందల్లా రేట్లు విపరీతంగా పెంచారు. ఓకే, హై రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ తీసుకొచ్చారు వీళ్ళు. ఒకప్పుడు ఉండింది, దాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువ చేశారు. ఈ చేసేసరికి ఏమైపోయిందంటే, ఈ హై రైజ్ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళు హై రైజ్లో కట్టడము అనేది ఒక రియల్ ఎస్టేట్ పర్సన్కి అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగాను, దానిలో ఫ్లాట్ కొనటమే జీవితాశయం లాగాను మార్కెట్ని అలా క్రియేట్ చేశారు వీళ్ళు. క్రియేట్ చేసేసరికి నిజంగానే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఎర్లీ బర్డ్స్ ఆ ఎఫెక్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ హై రైజ్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఈయన రామేశ్వరరావు గారే, మై హోమ్ వాళ్ళు. మై హోమ్ వాళ్ళ తర్వాత రాజపుష్ప వాళ్ళు వచ్చారు కాంపిటీషన్కి. అలాగే ఇప్పుడు ఇట్లా ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి, వంశీరామ్ వాళ్ళు, అలాగే ఇప్పుడు డిఎస్ఆర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు కొత్తగా. ఇవన్నీ సరిపోనట్టు ప్రెస్టేజ్ వాళ్ళు వచ్చారు వేరే రాష్ట్రం నుంచి, మళ్ళీ బెంగళూరు నుంచి శోభా డెవలపర్స్ వచ్చారు, బాంబే నుంచి వచ్చారు కొంతమంది, సలార్పురియా అని చెప్పి వీళ్ళందరూ వచ్చారు. అంటే వీళ్ళంతా ఏంటంటే నేషనల్ రియల్ ఎస్టేట్ పర్సన్స్. వాళ్ళు హైదరాబాద్ మీద చూపు పెట్టారు, ఏ మాటకు ఆ మాట పెడితే. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది ఒకటి, ఓకే, మన లోకల్ ప్లస్ పాయింట్స్ అన్నమాట ఇవి. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది. అలాగే ఇంటర్నేషనల్గా పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడికి, చాలా కంపెనీలు వస్తాయి ఇక్కడికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఏది హైదరాబాద్ వెస్ట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. వీటన్నిటి కారణాలతో వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఆక్షన్స్లో ల్యాండ్స్ కొన్నారు, కొని బిజినెస్ మొదలెట్టారు, హై రైజ్ పెట్టేశారు. హై రైజ్ రావటం వల్ల ఏం జరిగింది అంటే అందరూ హై రైజ్లో కొనలేరు.
ఇప్పుడు డబ్బున్న కొనటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు హై రేజ్. ఓ పక్క హై రేజ్తో పాటు ప్యారలల్గా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఏది విల్లా కల్చర్ కూడా బాగా వచ్చింది. ఏ వచ్చినానండి ఎంతమంది కొనగలరు అనేది ఒక పాయింట్. ఇవాళ చాలా మంది మొదలెట్టేశారు హై రైజ్. అవి కొన్ని కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయినాయి. కొన్ని కంప్లీట్ అయినా ఎవరో ఒక పేరెన్నికి కన్నా ఒక 4-5 కంపెనీలు వాళ్ళ దగ్గర కొంటున్నారు తప్పితే ఈ హై రైజ్ ఇది అందరి దగ్గర కొనట్లా. ఇంకొకటి ఏంటి అంటే అసలు మామూలుగా ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ ఏంటి అని చూసుకుంటే కనుక ఇప్పుడు ఇదంతా మన లోకల్ మన దేశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇవాళ ట్రంప్ ఎఫెక్ట్. ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే పైగా వరుసగా 4 సంవత్సరాల నుంచి మనం ఏదో ఒక దేశంలో ఎలక్షన్ చూస్తున్నాం. యూకే ఎలక్షను, అలాగే కెనడా ఎలక్షను, మళ్ళీ ఇప్పుడు అమెరికా ఎలక్షను, మన దేశంలో ఎలక్షను. ఈ ఎలక్షన్లు అవటంతో నేను ప్రతి 8 సంవత్సరాలకి ఒక కరెక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో. ఈ కరెక్షన్ ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ కొత్త వాళ్ళు వచ్చి కుదురుకుని వాళ్ళ బిజినెస్ పాలసీలు తయారు చేసి వాటి వల్ల వాళ్ళకి బిజినెస్లు రావటం వల్ల సంపదలు వచ్చి ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇదంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఈ టైం పట్టే టైమే మనకి కరెక్షన్స్. ఇప్పుడు మనం ఆ దశలో ఉన్నాం, కరెక్షన్ టైంలో ఉన్నాం. లోకల్ గాను అదే పరిస్థితి, ఇంటర్నేషనల్ గాను అదే పరిస్థితి, నేషనల్ గాను అదే పరిస్థితి. ఎలక్షన్ ఇయర్లో అంటే ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ ఇయర్. ఫోర్త్ ఇయర్ మిడ్ 4th ఇయర్ నుంచి 5th ఇయర్ మొత్తం అసలు డబ్బులన్నీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోవాలి కదా. మళ్ళీ కొత్త రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులన్నిటినీ వెనక్కి తీసుకుని మళ్ళీ మార్కెట్లోకి డబ్బు జనరేట్ అయ్యేసరికి మామూలుగా అయితే ఒక 6 నెలల నుంచి 8 నెలల టైం పడుతుంది. కానీ ఈసారి దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి పెరిగిన మార్కెట్, ఆర్టిఫిషియల్గా పెరిగిన మార్కెట్ వల్ల కరెక్ట్గా అదే టైంలో అమెరికా ఎలక్షన్స్, వీటన్నిటి కారణంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ విధంగా ఉంది. కానీ అన్ని చోట్ల అలా లేదు. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఇప్పుడు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం చెయ్యాలి అని అనుకుంటే గనక లోన్తోని కొనాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. లేదు మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది అనుకుంటే గనక ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అని చెప్పేవాళ్ళం మొన్నటి వరకు మేము. ఇప్పుడు 10, 20, 30 కాదు, 60, 70 కిలోమీటర్లు అయినా వెళ్ళండి. ఎక్కడైనా వ్యవసాయ భూమి ఉంటే, ప్రాబ్లం లేని వ్యవసాయ భూమి, ఆ రైతుకు ఒక దండేసి అమ్మేవాడు ఉంటే కొనుక్కోండి. పొలం కొనుక్కోవడం అంతా మంచి పని ఏదీ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.